గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద సెకండ్ డే బ్లాగ్ ఆఫ్ బూయా అవార్డ్స్. ఈరోజు మొత్తం కాంటెంట్ క్రియేషన్ డే. సో ఏదైనా కాంటెంట్ క్రియేట్ చేసినా ఆర్ఎల్స్ ఏం చేసినా అది ఇదే చూడచ్చు. నేనైతే 10కి క్లోజ్ అంట బ్రేక్ఫాస్ట్. సో 9:50 కల్లా ఫాస్ట్గా ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాం. అందుకే కాస్త అవతారాలు ఎలా ఉన్నాయి ఏమనుకోకండి. అండ్ హోప్ యూ లైక్ ద ఫస్ట్ డే బ్లాగ్. అండ్ సెకండ్ డే ఎలా జరుగుతుందో చూద్దాం. మేము వెళ్ళి డిజర్ట్స్ తెచ్చుకొని పంచుకున్నాం అనమాట. ఇంకా సగం సగం అయింది ఇప్పుడు వెరైటీ. సగం 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 అన్నీ సగం సగం పెట్టాం ఈ విధంగా. ఇప్పుడైతే మనం రివ్యూ ఇవ్వాలి. డోనట్ నేను ఆల్రెడీ చాలాసార్లు రివ్యూ ఇచ్చా, నాకు తెలుసు కాబట్టి ఇవ్వట్లేదు. ఇదేదో బనానా మార్బుల్ కేక్ మేడం బేకర్ అనమాట. మనం తప్పు పేరు చెప్తే ఈ చాక్లెట్ పొడి చేస్తుంటారు వెనకాల నుంచి. సో ఏం చేయలేం. అండ్ దాని తర్వాత ఇది తెలిసిందే కప్ కేక్లు బాగానే ఉన్నాయి. ఇది ఒకటి బాగోదు అనగానే తెచ్చాం. సో ఎలా ఉంటుంది దీనిపైన హనీయా జామ్. నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇదేదో కూడా నాకు తెలియదు. కార్మెంట్ అంటే దీని పేరు కూడా తెలియదు. కానీ పర్లేదు తింటా. ఇది బాగానే ఉంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీకు తెలియదు కదా అమ్మా, నేను కొత్త టెక్నాలజీ కనబడతాం అనుకున్నా. దాంట్లో వీడియో చూసే వాళ్ళకి డైరెక్ట్ వాసన తెలియాలి, స్మెల్ రావాలన్నమాట. వీడియో సౌండ్లు కనబడుతున్నాయి, ఇమేజ్లు కనబడుతున్నాయి, వాసన కూడా తెలిసింది ఇంకా బాగుంటుంది. టేస్ట్ కూడా తెలిసేలా ఉంటే ఇంకా బాగుంటుంది. నేను లావ్ అయిపోవటానికి కారణం మాత్రం ఇది కావు. ఓకేనా? ఇవన్నీ డైట్ ఫుడ్. ఇది డైట్ డోనట్, డైట్ బాంబులోని అన్ని డైట్. అండ్ మేము ఇప్పుడైతే రెడీ అయితే అయిపోయాం. క్రియేటర్స్కి కొన్ని ఈవెంట్స్ ఆర్ఎల్స్ కొద్దిగా ఏదో వేరే ప్రోగ్రామ్ అయితే జరుగుతుందనమాట. సో దానికైతే అటెండ్ అయితే అవడానికి అయితే వెళ్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద అవుట్ఫిట్. నేను సరిగ్గా చూపించలేను, బట్ వీడియోలో కనిపించేది చూడండి. అండ్ భారతి గారు కూడా ఈరోజు ఆమె గేమ్స్ ఆడచ్చు. ఓకే, విల్సి అక్కడికి వెళ్ళాక. సో పదండి వెళ్దాం. అండ్ ఫైనల్గా మనం ఈరోజు బూయా అవార్డ్స్ది ఎక్కడో జరుగుతుంది ఆ లొకేషన్కి అయితే వచ్చాం. బ్యాంక్వెట్ ఆర్ సంథింగ్. నిన్నటికి ఈ రోజుకి చాలా మార్చేశారు లొకేషన్ని. అండ్ చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ఓకే, ఓవర్ నైట్ కష్టం ఇది. అండ్ ఇక్కడ మినియేచర్ క్లాక్ టవర్ చేశారు ఈసారి. పీక్ కాదు, క్రిందసారి మినియేచర్ పీక్ అయితే చేశారు, బట్ ఈసారి క్లాక్ టవర్ అయితే ఉంది. అండ్ మిగతా గేమ్స్ అయితే ఉన్నాయి. ఫోటో బూత్ ఉంది. ఎనీ థాట్స్? అక్కడ ఫోటో బూత్ అయితే ఇచ్చారు. భరత్ భాయ్ గుడ్ మార్నింగ్. అండ్ ఇక్కడ కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయి. క్యారెక్టర్ వాయిస్ క్విజ్ అంట. క్యారెక్టర్ వాయిస్ బట్టి మనం క్యారెక్టర్ గుర్తుపట్టాలి. అండ్ ఇక్కడ భారతి లాంటి మంచి అథ్లెట్స్ ఆడే పూల్ గేమ్ అయితే ఉంది, 8 బాల్ పూల్. అండ్ అటు కూడా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ ఆడదాం మనం. అన్ని ఆటకు టైం పట్టుద్ది. సో ఈరోజు బ్లాగ్ అంతా కూడా గేమ్ జరుగుతుంది. సో ఇది ఫస్ట్ బూత్ అనమాట, ఫోటో బూత్ అంట. పిక్ యువర్ ఫొటోస్ హియర్. లోపలికి వెళ్ళి మనం అయితే ఫొటోస్ అయితే దిగొచ్చు. బూత్ లోకి ఎంటర్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటది. సో దిస్ ఈస్ ద బూత్. ఒక 2 to 3 క్యూట్ ఫొటోస్ దిగడానికి ట్రై అయితే చేద్దాం. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయ్యి. అయ్యో, ఫస్ట్ ఫోటో. ఈ విధంగా మేమైతే ఫొటోస్ దిగటానికి ట్రై అయితే చేస్తున్నాం. భలే వస్తున్నాయి అయ్యా. అరే బ్లాగ్ ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే బాగుండు బ్రో. మా అయితే ఫొటోస్ ఇవైతే వచ్చినాయి, బట్ చాలా ర్యాండమ్గా మేమైతే ప్రింట్ అయితే తీసుకున్నాం. అరే బ్లాగింగ్ చేస్తూ కూడా నాకు తెలిసి ఇది బాగానే వచ్చినాయి. మధ్యలో కూడా ఓకే ఫైన్. లాస్ట్ చాలా బాగా వచ్చింది. ఓకే, ఇంకా మంచిగా దిగచ్చు. యాక్చువల్లీ ఇంకోటి దిగుదామా వ్లాగ్ లేకుండా? ఓకే చలో మమ్మ, వ్లాగ్ ఆపి మేము ఇంకొక ట్రై చేసుకుని క్యూట్గా దిగటానికి ట్రై చేసి వెల్కమ్. అండ్ అప్పుడే రిజల్ట్ కూడా వచ్చేసింది. ప్రింట్ అయితే చేసింది. రిజల్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చినాయి. దీస్ ఆర్ ద 3 రిజల్ట్స్. ఇప్పుడు వ్లాగింగ్ ఆపేసి మేమైతే దిగుతాం అనమాట. ఓకేనా? గెట్ రెడీ. రిజల్ట్ ఇన్స్టాలో కానీ దేంట్లో అన్నా పోస్ట్ చేద్దాం. ఓకే చలో లెట్స్ గో. సెకండ్ బూత్ ఇది క్యారెక్టర్ వాయిస్ గెస్ట్ చేయాల్సిన బూత్ అనమాట. సో దీంట్లో మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్ వాయిస్లు వస్తాయి. ఆ క్యారెక్టర్ ఎవరితో గెస్ట్ చేయాలి. ఇది నేను లైవ్లో ఆడాను. ఒక 3 వాయిస్లు పెడతారు, మీరు వాయిస్లు గెస్ట్ చేయాలి. వాయిస్ గెస్ట్ చేస్తే మీకు 10 పాయింట్స్ వస్తాయి. ఓకే, సో అదనమాట. అండ్ చాలా మంచి ప్లాంట్. అండ్ దాని తర్వాత ఇక్కడ క్రియేటర్స్ ఆడుకోవటానికి చిల్ అవటానికి ఒక 8 బాల్ పూల్ అయితే పెట్టారు. అండ్ ఆ తర్వాత మేము మా ఈ క్యూట్ అవతార్స్ కూడా చేసుకున్నాం. క్రియేట్ యువర్ ఓన్ అవతార్ అని చెప్పి. సో ఇదొక బూత్ అనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది.
ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బూత్ అండ్ ఇందులో అయితే అవతార్స్ అయితే దిగచ్చు. ఓకే, ఇక్కడ నేను ఒక క్యారెక్టర్ మీద గెస్ చేసి కొట్టా కదా, ఏంటి నేను యాక్సెప్ట్ చేయాలా ఇక్కడ? ఓహో, అక్కడ బటన్ నొక్కిన తర్వాత ఒకవేళ కంట్రోల్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా వీళ్ళ అవతార్ అయితే క్రియేట్ అవుతుంది. అయ్యా మరి దారుణంగా వచ్చింది ఇది మాత్రం. ఏంట్రా అలా ఉన్న కలచడు పెడితే జనరేట్ ఫీమేల్, ఇది కాదు ఇది బాగా వచ్చింది ఇందాక. వన్ ట్రై వన్స్ అగైన్, కమ్ స్టాండ్. ఓకే తీసాము భారతి గారిని. సో ఇప్పుడు ఈ ఫేస్ జనరేషన్ ఎలా వచ్చింది చూడండి, అనలైజ్ చేసింది. ఇది మాత్రం కన్సిస్టెంట్గా ఇచ్చింది వీరు అవుట్పుట్ మాత్రం. ఇదనమాట కన్సిస్టెంట్గా అవుట్పుట్ ఇచ్చింది. దిస్ ఈస్ హౌ జనరేషన్ వర్క్స్. అండ్ నాది కూడా నేను జనరేట్ చేసుకున్నా ఆల్రెడీ, అండ్ దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అంట. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏదో స్క్రీమ్ బూత్ అని అయితే పెట్టారు. ఈ స్క్రీమ్ బూత్ కూడా నాకు అంతగా ఇదేమీ అనిపించలేదు, బట్ స్టిల్ ఒక మైక్ ఇచ్చారు, ఆ మైక్ అరవాలంట. ఇది కాస్త క్లిప్పింగ్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఈ గెస్ ద ఎమోట్ బూత్ కూడా నేను ఆడాను ఆల్రెడీ. అండ్ ఇది గెస్ ద ఎమోట్, మనకైతే 3 ఎమోట్లు వస్తాయి. మన ఎమోట్లు రికార్డ్ అయ్యి మనకే వీడియో కనబడుతుంది అన్నమాట. వచ్చిన 3 ఎమోట్స్ ఇక్కడ డాన్స్ చేసి చూపించారు. ఓకే చలో, ఇక్కడ 3 ఎమోట్స్ వస్తాయి. ఓరి అంటమ్మా. ఓకే ఫస్ట్, ఆహా, నెక్స్ట్, ఓహో నెక్స్ట్ ఈ ఎమోట్ ఇయ్యారా? ఓకే నెక్స్ట్ ఆ ఎమోట్, నెక్స్ట్ ఓరి బాబోయ్ నాకు గుర్తులేవరా 3. ఇప్పుడు రా చలో, ఇప్పుడు నేను వేయాలంట. ఫస్ట్ ఏది? ఇదా? అంతే. ఓకే లాగా వచ్చింది, మామూలు ఉండదు. ఫస్ట్ సెకండ్ ఏది? సెకండ్ గుర్తులేదు. థర్డ్ ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఏది రికార్డ్ చేది మామ? జై బాలయ్య. అయ్యో ఆగిపోయింది రికార్డింగ్. ప్రాసెసింగ్ వీడియో. మనం వేసిన ప్రతి దోలాశాలు కూడా ఫ్రీ ఫైర్ సర్వర్ లో ఉంటాయి. ఇప్పుడు వీడియో ప్రాసెస్ అయ్యి ఏం కనబడుద్దో చూద్దాం. వెనకాల అప్లోడింగ్ 100% అయింది. ఇదిగా ఇది మంది ఒకటి మామూలుగా లేదు. ఫస్ట్ ఇది అయిపోయింది. ఓహో యాక్చువల్లీ ఇది చేయాలి. ఓకే ఇది చేశారా నేను కరెక్ట్ గానే? కొట్టేసాడు మీరు. తగిలింది కదా. మామ ఏం కొడతాడే మామ. టోండి బాయ్ బాయ్ బాయ్. అరే మస్త్ గేలా టోండే బాయ్ ఓపీ. అండ్ మార్నింగ్ అంతా ఈవెంట్ అయితే జరిగింది అండ్ మేము అక్కడ చాలా గేమ్స్ అయితే ఆడాము. బట్ ఆ తర్వాత మేము ఇప్పుడైతే వెళ్తున్నాం డ్రై రన్కి. సో డ్రై రన్ అంటే ఏంటంటే బూయా అవార్డ్స్ ఎలా జరగబోతున్నాయో ముందే రిహార్సల్స్ చేయిస్తారనమాట. ఎందుకంటే మేము ఎలా నడవాలి, ఎక్కడ నడవాలి, ఏ ప్లేస్లో నుంచోవాలి, ఎక్కడ కూర్చోవాలి అనేది కూడా చెప్తారు. అంతా మినిమల్ ప్లానింగ్ వరకు ఉంటుంది. సో ఆ రోజు స్ట్రెస్ ఫ్రీ ఉండొచ్చు కదా అని చెప్పి. సో అందుకనే మేము ఇప్పుడైతే హోటల్ నుంచి ఆ బస్ కనబడుతుంది కదా, ఆ బస్లో అందరు క్రియేటర్స్ ఎక్కుతారు. అండ్ ఆ క్రియేటర్స్ అందరినీ కూడా ఇప్పుడు అది బూయా అవార్డ్స్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడికి తీసుకెళ్తుంది. అండ్ మనతో ఈసారి డ్రై రన్కి భారతి గారు వస్తున్నారు. సో చూద్దరు మీరు బూయా అవార్డ్స్ ముందే. మీకు ఏమన్నా గెస్ట్లు ఉన్నాయా వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలవరని? నేను గెలుస్తానని ఉందా లేదని ఉందా? ఓకే. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందండి? చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ గైస్. మనకి గరీనా వాళ్ళు ఇచ్చిన జాకెట్ ఇది. ఇక్కడ బూయా అని ఉంది. అండ్ వెనకాల మున్నా బాయ్ అని రాసిందంట. అండ్ ఇక్కడ 1 స్టార్ అని ఉందంట. అంటే నేను ఒక అవార్డు గెలిచినట్టు. చూద్దాం ఈ సంవత్సరం 2వ స్టార్ వచ్చిందా రాదా అని చెప్పి. ఎటువంటి విఘ్నాలు జరగకుండా జరగాలని చెప్పి గణపతి గొప్ప మూరి వెళ్ళిపోదాం పదండి. అండ్ చలో మన బస్ అయితే రెడీగా ఉంది. అండ్ మిగతా వాళ్ళు కూడా ఎక్కినారు. ప్రతి ఒక్కరు వ్లాగింగ్ బ్రో నాతో సహా. యూ కెన్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ క్రియేటర్ క్రియేటింగ్ కాంటెంట్. ఓకే సో పదండి వెళ్దాం.
నామినీస్ ఆన్ బోర్డ్ ద బూయా అవార్డ్స్ 2026. అండ్ చలో ఇప్పుడు ఫైనల్లీ బస్సులోకి అయితే వెళ్తున్నాం. అండ్ మనతో పాటు భారతి గారు కూడా వచ్చేస్తున్నారు. సో చలో అండ్ చలో ఫైనల్లీ బస్సులోకి వచ్చి కూర్చున్నాం. ఢిల్లీ బస్ వచ్చింది. అండ్ ఈవెంట్ లొకేషన్కి వెళ్దాం, చూద్దాం ఏమేమి చూపించగలం అన్నీ చూపిస్తాం. అండ్ ఇదిగోండి మామ ఈవెంట్ వెన్యూ ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ హైడ్రేషన్ జోన్, కూపన్స్ హబ్ అండ్ స్ట్రీమ్ స్పేస్ అంట ఇది. అండ్ ఈవెంట్ ఏరియా ఎంత పెద్దగా ఉందో బాయ్. అండ్ ఎంత బాగుంది బ్రో, ఈ చెట్టు ఎంత వైబ్రెంట్ కనబడుతుంది. అండ్ వీళ్ళు ఈ బ్లూ కలర్ లైట్లు అయితే ఆపలేదు బ్రో, ఎక్కడికి వెళ్ళినా ఒక బ్లూయిష్ టింట్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ డైరెక్షన్స్ ఎంత బాగా చూపించారు. ఎలా అనిపిస్తుందండి భారతి గారు, హౌ ఈస్ ద ఈవెంట్ జోన్? లేదు ఇది దానికన్నా పెద్దది కాదు. అవునా? కాదు अमित ना ये वाला अलग साइज का है ना? हाँ उधर वाला नहीं है, ये अलग है. हाँ अब बोलना సో ఇది దానికన్నా పెద్దది. ఇప్పుడైతే కరెక్ట్గా పెట్టారు బ్రో మినియేచర్ క్లాక్ టవర్. ఇది రేపు మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఇంకా వెన్యూ, ఓ భాయ్ ఎంత పెద్దగా ఉంది బ్రో. నా బతాओ मैंने क्या सिखाया और इसने क्या सिखाया? मतलब मैंने अच्छा वाला ही सिखाया ना, गलत वाला किसने सिखाया वो बताओ. कुछ नहीं बोलूंगा, वंदना बैठी हुई है. हाँ वदना बैठा हुआ है, ठीक है. नहीं मैं वो नहीं पूछ रहा हूँ, गलत वाला चीज किसने सिखाया? एमबीसी आर्मी भाई वो ये बहुत गलत बोल रहे. ये हराम खोर इसने ही सिखाया जो भी गाली सिखाया. ఈడే నేర్పించాడన్నా. चैट में आके लोग बोलते थे मुन्ना को जाके ये बोलो. అన్న ఏదన్నా తప్పుది మాట్లాడింది నేర్పించింది లోకేష్ నేర్పించాడన్న. నేను ఎప్పుడు నేర్పిలా అమిత్ భాయ్కి. इसने एक सिखाया है, उन्हें आज तक तेरे को नहीं बोला. क्या सिखाया? कुछ नहीं अभी नहीं बोल सकते. ठीक है. అండ్ ఇది ఈ సంవత్సరం బూయా అవార్డ్స్ స్టేజ్ అన్న ప్రీవియస్ ఇయర్ కన్నా చాలా పెద్దది. అండ్ టేబుల్స్ చూడండి బ్రో, మొత్తం ఈ కింద ఉన్నాయన్నీ కూడా నాకు తెలిసి మేము కూర్చొని టేబుల్స్. అండ్ ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు కూర్చొనే అవకాశాలు ఉన్నాయి. బట్ స్టేజ్ చూడండి ఎంత బాగుందో. బూయా అవార్డ్ మధ్యలో భలే కనబడుతుంది బ్రో. ఐ కెన్ ఫీల్ ద ఇది బూయా అవార్డ్ది. అండ్ ఇదిగోండి ఇప్పుడు క్రియేటర్స్ అందరినీ తీసుకొని వచ్చారు, ఇక్కడ కూర్చోబెట్టి ఉంచారు. ఇంతమంది క్రియేటర్స్ ఉన్నారు. దీని తర్వాత మనకి ఇవైతే జరుగుతాయి, రిహార్సల్స్ అయితే జరుగుతాయి. లెట్స్ గో. అండ్ అన్న ఇప్పుడైతే అవార్డ్స్లో ఎంట్రీ ఇచ్చేది ఎలా అని చెప్పి వరుసగా నుంచోటకి వెళ్తున్నాం ప్రీవియస్ టైం లాగే. సో సేమ్ ఇదే ఆర్డర్లో రేపు అవార్డ్ షోలో కనిపిస్తాం అనమాట. అండ్ నా పార్ట్నర్ పహాడి, సో నేను పహాడి బ్రోతో పాటు వస్తాను. ఓకే. అండ్ ఇక్కడ మొత్తం క్రియేటర్స్ అందరూ వెనకాల బ్యాక్ స్టేజ్లో వెయిట్ చేస్తున్నాం బ్రో ఎంట్రీ అవ్వటానికి. ఓకే ఇక్కడ మొత్తం అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. నేను పహాడి ఎంజాయ్ చేస్తాను. पहाड़ी भाई जाएंगे साथ में. और क्या पोज है आपका? जाएंगे कुछ सिंक में करेंगे ये वाला चीज. क्या करोगे? स्नाइपर से मारोगे? क्या करोगे? तो मैं तो ये करूँगा. ठीक है ओके. मैं ये करूँगा बस, फिक्स हो गया. हाँ. అండ్ ఇప్పుడు దాకా రిహార్సల్స్ అయితే జరిగినాయి, మీకు చూపించారు కదా అవన్నీ రిహార్సల్స్ జరిగినాయి. అండ్ మేము మళ్ళీ బస్సులోకి అయితే వచ్చేసాం వెన్యూ నుంచి. ఇప్పుడైతే హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. అలసిపోయారు భారతి గారు, నేను కూడా అలసిపోయాను. ఆ ఫ్లిక్కరింగ్స్ ఓకే. డిన్నర్ ఉంది, డిన్నర్ చేసి పడుకోవాలి. అండ్ రేపు మార్నింగ్ 10 o'clock కల్లా మాకు బూయా అవార్డ్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ మీరు ఈ వ్లాగ్ 10 o'clock చూస్తున్నారనుకో, ఆ టైం కల్లా బూయా అవార్డ్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో వెళ్ళండి ఫ్రీ ఫైర్ ఇండియా ఛానల్లో చూడండి. ఎలా అనిపించిందో చెప్పండి ఇప్పటివరకు, అంబియన్స్ ఆర్ సంథింగ్. అండ్ రేపు మార్నింగ్ బూయా అవార్డ్స్ది సపరేట్ బ్లాగ్ అయితే వచ్చింది. గెట్ రెడీ బ్లాగ్స్ అండ్ ఆ తర్వాత కార్పెట్ వాక్ రేపు చాలా ఉన్నాయి. ఓకే. అండ్ నేను స్పీచ్ ఇంకా ప్రిపేర్ కాలేదు. బూయా అవార్డ్ గెలిస్తే ఒకవేళ ఏం చెప్పాలనేది ఇంకా ప్రిపేర్ కాలేదు. సో ఓకే. అండ్ ఇప్పుడు నేను భారతి గారు అయితే కలిసి డిన్నర్ అయితే చేస్తున్నాం. ఇప్పుడే స్టార్టర్స్ అయితే తీసుకున్నాం. నేను నాన్ వెజ్ తీసుకున్నాను, భారతి గారు ఏమో వెజ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మిగతా ఉన్నాయి ఐటమ్స్ తినేటప్పుడు చూపిస్తాం గైస్. అండ్ ఇప్పుడే వెళ్ళి నేను నా మెయిన్ కోర్స్ తీసుకొని వచ్చామమ్మ. కొద్దిగా ఫైబర్ గురించి వెజిటేబుల్స్ను
ఈ మటన్ అంట ఈ రోజే కనిపించింది మటన్. అండ్ బ్రహ్మాండంగా ఈ రోజు రైస్ పెట్టారు, సో అందుకే రైస్ తింటున్నా. అది టెంప్ట్ అయ్యి ఒక జిలేబీ తెచ్చా, తినాలా వద్దా అన్న ఘర్షణలో ఉంది. చపాతీతో జిలేబీ నుంచి తినేస్తా చివరికి. మా డిన్నర్ అయితే అయిపోయింది. అండ్ మేము ఇప్పుడు దాకా తన్వితో అయితే ఆడుకున్నాం, ధీరజ్ బ్రో కూడా ఆడుకున్నాడు. ఇప్పుడు దాకా వాళ్ళిద్దరికి మంచి మంచి వార్నింగ్లు ఇచ్చి వెళ్ళింది. సో వాళ్ళిద్దరికన్నా బాప్ ఇంకోండి అదిగో వేసేస్తా, కబర్దార్ బిడ్డ, వద్దు 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 నాన్న, ఏం చేద్దాలని అది. సో వీళ్ళిద్దరు కూడా భయపడి ఆ మూలకెళ్ళి కూర్చున్నారు అనమాట. అండ్ ఇప్పుడు మేము పైకి వస్తున్న మధ్యదారిలో మాకైతే సింగ్ గేమింగ్ బ్రో అయితే కనిపించాడు అనమాట. అండ్ సింగ్ బ్రో నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. యాక్చువల్లీ మన ఛానల్ లోగో డిజైన్ చేయించింది కూడా సింగ్ బ్రోనే, సింగ్ గేమింగ్ అని ఉంటుంది. సో ఆ బ్రో వచ్చి మాకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చాడు అనమాట. బ్రో నేను మ్యారేజ్కి రాలేకపోయాను, మా తమ్ముడు వాళ్ళ బర్త్డే కూడా సేమ్ డే అని చెప్పి, సో భారతి గారికి అయితే ఈ చిన్న బాక్స్ అయితే ఇచ్చారు. అండ్ నాకైతే ఇంకో ఈ పెద్ద గిఫ్ట్ బాక్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ యూ ఓపెన్. ఫస్ట్ ఐ ఓపెన్, అన్బాక్స్ చేసి చూద్దాం ఏమొచ్చిందో. ఓకే, కామెంట్ చేయండి. సో చలో నేనైతే ఫస్ట్ ఓపెన్ చేస్తున్నా. గిఫ్ట్ ప్యాకింగ్ మాత్రం బాగా చేశారు రా. బట్ అప్పుడే నేను గెస్ చేశా, వాళ్ళు ఇస్తున్నప్పుడే వాళ్ళు అడిగినప్పుడే నేను చెప్పా ఏమనుకుంటున్నావు బ్రో అంటే వాచ్ అని చెప్పి. నాకైతే ఈ బాక్స్ అయితే వచ్చింది. దీంట్లో ఎలాంటిది ఉన్నదని చూద్దాం, దాని బదులు మీరు కూడా ఓపెన్ చేయొచ్చుగా, ఇద్దరం ఒకేసారి ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఈవిడైతే సమ్ డిఫరెంట్ బాక్స్ అయితే వచ్చింది. 12 అంట. ఓహో ఇది కూడా టైమ్ ఎక్స్, ఇక్కడ రాసు టైమ్ ఎక్స్ అని. నాకంటే ముందు మీరే చూడండి. ఓకే 3, 2, 1 here we go. దిస్ ఈజ్ ద గిఫ్ట్. నాకు తెలిసి పైకి లిఫ్ట్ చేయాలనుకుంటా. ఓకే, గ్రీన్ కలర్ ది టైమ్ ఎక్స్ వాచ్. నాకు ఇప్పుడు వచ్చి ఒక్క మెటాలిక్ వాచ్ కూడా లేదు. ఐ హ్యావ్ ఓన్లీ దిస్ వాచ్, అనలాగ్. దిస్ ఈజ్ ఆల్సో మెటల్. ఇది నేను మెటాలిక్ అని ఈ బెల్ట్ వచ్చింది అని అంటున్నా నేను. అదే నాకు అనలాగ్ వాచ్ లేదు. ఇది నా ఫస్ట్. మీరు ఓపెన్ కరో. సో దట్ ఈస్ భారతి గారి. ఓ భారతి గారిది ఇంకా బాగుందా? ఓకే, బట్ గ్రీన్ మ్యాచింగ్. ఓకే, దిస్ ఈజ్ మై వాచ్. ఇది నాది. ఓకే, ఫోకస్ అయింది. నేను బెల్ట్ కూడా ఓపెన్ చేసేస్తున్నాను. ఓకే నేను కూడా కొన్ని లింకులు తీయించాలరు. నాకు ఇంత లూజ్ వచ్చింది, సో ఈ లూజ్ని నేను కవరప్ చేసి ఇలా చేయించుకోవాలి. ఒక్క లింక్ తీస్తే చాలా అనుకుంటున్నాను నేను, లేదంటే ఇలా ఉండాలి. మరీ అంత లూజ్ కాదు, కొంచెం లూజ్ ఉండొచ్చు. ఓకే, జస్ట్ ఒక 2 తీయిస్తాను. ఓ భలే తిరుగుతుంది బ్రో. అనలాగ్ పిచ్చి ఇప్పుడు నుంచి స్టార్ట్ అవ్వచ్చేమో చెప్పలేం. బట్ హౌ ఇస్ దిస్ లుకింగ్? వెరీ గుడ్, బాగుంది, నైస్. ఓకే, థ్యాంక్ యూ సింగ్ బ్రో అండ్ సింగ్ బ్రో గిల్మేట్కి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోదు. అండ్ ప్లీజ్ వ్లాగ్కి లైక్ చేయండి. ఓకేనా, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, డ్రీమ్స్, డ్రాప్స్, బాయ్, బాయ్ క్యూటీ.